కంచర్ల సుగుణమణి గురించి చెప్తున్నాం. ఆమె ఎలా ఉంటారు కనుక ఎవరు ఏ రకంగా వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి చూపించి వృత్తి చేపిస్తారు. అప్పుడు ఒక ఆవిడ వస్తే, ఇక్కడ ఒక ముసలావిడ ఉందమ్మా, ఆమె దగ్గర ఉండి అన్ని ఉపచారాలు సక్రమంగా జరిగేట్లు కనిపెట్టి చూస్తే చూడగలవా? లేకపోతే ఒక అమ్మ ఆఫీసుకు వెళ్ళిపోతారు, తిరిగి ఆమె వచ్చేదాకా వాళ్ళ పాపను ఇంటి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఇందులో నువ్వు ఏం చెయ్యగలిగినా నేను ఫోన్ చేసి చెబుతా, ఆలోచించుకు చెప్పు అని. అప్పటిదాకా కుర్చీలో మౌనంగా కూర్చొని ఉన్న పెద్ద మనిషి ఇక పురుషుల వంతు వచ్చిందన్నట్టుగా కుర్చీలో కదులుతా. అమ్మా సుగుణమణి గారు, మీకు ఒక శుభవార్త చెప్పాలని అరగంట నుంచి కూర్చో. ఏమిటంటే, మా గురువు గారు ఎల్లుండి ఈ ఊరు వస్తున్నారు. మా ఆశ్రమంలో తయారయ్యే సరుకులు ఎంత శ్రేష్టమైనవో, మేమంతా ఎంత నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తాము మీకు తెలుసు కదా. మీరు ఒకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మా ఎగ్జిబిషన్ ప్రారంభించాలని మీరు సరే అనాలి, నేను కదలాలి. అంతా స్వామి సత్సంకల్పం అంటూ అంటారు. నేను ఆశ్రమాన్ని చాలాసార్లు చూశా. ఆ సమయాల్లో నేను కొన్న వస్తువులు నా దగ్గర ఉన్నాయి, తప్పక వస్తానని ఆమె అభయం. 1945 మద్రాస్ మహిళా సభలో పరిచయం ఉన్న పాత మెంబర్ శ్రీమతి సుగుణమణిని చూడకుండా ఎట్లా రైలెక్కటమని తలంపుదో అట్లా సభకు వచ్చేశారు. అది ఆమె కథ. ఇంతలో ఫోన్ మోగుతుంది. డిఈఓ గారి సెక్రటరీ రేపు టూర్ మీద వెళ్తారు కాబట్టి అవసరమైన కాగితాలన్నీ తీసుకొని ఇప్పుడే వస్తే ఆ పనేదో చూసుకోవచ్చు. ఇటువంటివన్నీ మహిళా సభ మెంబర్లు, పరిచయులు, సిబ్బంది ఎవరి ఇళ్లలో శుభాశుభాలు జరిగిన 1 డజను మంది ఆమె వెంట రమ్మని పిలుస్తారు. అందరినీ కూడగట్టుకొని వెళ్ళి రావటం ఆమెకు పరిపాటి. ఏ రోజైనా ఒక అరగంట ఆమె ఆఫీసులో ఈ వాతావరణం గమనిస్తే ఆమె స్వభావం వివరించాల్సిన పని అక్కర్ల. అదే శ్రీమతి కంచర్ల సుగుణమణి. కంచర్ల రామదాస్ గోపమ్మ అనుకున్నారుగా, భద్రాది రామ, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ ఆమె జన్మస్థలం. 1919 నవంబర్ 27 గురుజు వెంకటస్వామి శ్రీమతి సూర్యనారాయణరమ్మ పెద్ద కూతురుగా జన్మి. 4 అన్నతమ్ముడు, 4 చెల్లెళ్ళు. ఆమె తండ్రి గొప్ప సంస్కరణాభిలాష, సంఘసేవకు, మహర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి శిష్యుడు. అందువల్ల గురువు గారి బోధలు, ఆదర్శాలు జీవితాంతం ఆచరణలో పెట్టిన వ్యక్తే. అనాథ శరణాలయం హై స్కూల్ హెడ్ మాస్టర్గా, తర్వాత శరణాలయ నిర్వాహకులుగా సత్కీర్తి సంపాదించుక ఆయన సేవాశక్తి, దీక్షాశీల సంపద ఆమెకు పైతృకంగా లభించిన. పైగా ఆమె చదువంతా కాకినాడలో పిఠాపురం రాజావారి హై స్కూల్ కాలేజీలో కావటం వల్ల ఆమెకు ప్రత్యక్షంగా మహర్షి సన్నిధాన పాఠాలు నేర్చుకునే అదృష్టం కలిగి ఆమెకు వంట పుట్టిన సద్గుణాలు, సేవానురక్తి, త్యాగం వంటివన్నీ చక్కని రూపుదిద్దుక. కుమారి సుగుణమణి కోయంబత్తూరులో అగ్రికల్చర్ BSc పాస్ అయి రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న కంచర్ల భూషణం గారితో 1937లో వివాహం చేసి ఆయన మేధా సంపన్నుడు, 100కి 100 పాళ్ళు గాంధీ అనుయాయి, బహు నిరాడంబ. ఆమె కోయంబత్తూరు వెళ్ళారు. అక్కడ లేడీస్ క్లబ్లో సభ్యులుగా చేరారు. బీహారు వరదలు వచ్చి వేల జనం నిరాశ్రయులయ్యారు. వ్యధితులకు చేయందించం గల ఆమె హృదయానికి చేరువైన విషయం కావటం స్వయంగా పూనుకొని తమ క్లబ్ తరఫున విరాళాలు సేకరించి వరద బాధితులకు అందించారు. అప్పట్లో మద్రాసులో డాక్టర్ KN కేసరి గారు ప్రచురిస్తున్నటువంటి గృహలక్ష్మి, కోట లక్ష్మీ నరసింహం, ఆ లక్ష్మీ నరసింహం నేను KN కేసరి, కే అంటే కోట, కేసరి అంటే లక్ష్మీ నరసింహం అనే పేరు పెట్టుకుని గృహలక్ష్మి పత్రిక స్త్రీల పాలిటి కల్పతరువుగా నెలకొల్పి ఆయన నడిపి అనేక విషయాలపై సహరచయిత్రుల, కవయిత్రుల రచనా వ్యాసంగంతో అప్పుడే ప్రవేశిస్తున్న వాళ్ళంతా దానిలో రాసేవారు. విద్యావతి
చక్కని ఆశయాలు భావాలు గల సుగుణమణి గృహలక్ష్మిలో చక్కని ప్రయోజనం సాధించగల వ్యాసాల సరళ శైలుడు విరివిగా ప్రచురించేవా. కోయంబత్తూరు కాపర్ మామెన్ మంచి రచయిత్రుగా ప్రచురించేవా. రచయిత్రుగా ఏ విషయం గురించైనా ఆలోచించి అమూల్య భావాలు వెలిబుచ్చగల దిట్టగా తయారు. భర్త ఉద్యోగరీత్యా 1939లో ఢిల్లీ వెళ్ళారు. ఏదో ఒక ప్రయోజనకరమైన సేవ చేయాలి ఆరాటపడేవాళ్ళు పొరుగురు పోయినా బహుదూరం పోయినా బాధ్యతలు వచ్చి పడుతూనే ఉన్నాయి. అక్కడ బీహార్ భూకంప బాధిత 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న భారత సైనికులు ఆమె విరాళాలు పోగు చేసి ఉన్ని స్వెట్టర్లు మొదలైనవి అల్లించి తోడ్పడు. 1943లో మద్రాసు వచ్చి ఆంధ్ర మహిళా సభ అప్పటికింకా అద్దె ఇళ్లలో ఉంటుంది. సంగీత, డ్యాన్స్, బెనారస్ మెట్రిక్ క్లాసులు నడుస్తూ ఆంధ్ర మహిళ పత్రిక ఉండేది. కానీ డబ్బు మాత్రం లేదు, హోదాలు లేవు. ఇన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించుకోగలమని కానీ, ఇన్ని బృహత్ సంస్థలు నిర్వహించగలమని కానీ ఆనాడు వ్యవస్థాపకులు కానీ మెంబర్లు కానీ ఊహించలేదు. ప్రతి మెంబరు ఆంధ్ర మహిళా సభకు ఒక ప్రధాన వ్యక్తి. ప్రతి మెంబరు తమ సంస్థకు ప్రధాన సేవికే. అది ఆనాటి మహాసభల మహద్భాగ్యం. అటువంటి స్వర్ణయుగంలో ఆమె ఒక శుభముహూర్తాన సభలో ప్రవేశించి అమ్మమ్మగారుగా అందరి గౌరవాభిమానాలు పొందే శ్రీమతి బెన్నూరి కృష్ణవేణమ్మను సమీపించారు. ఆమె దుర్గాబాయి దేశముఖ్ గారి తల్లి. నాకు సభలో చేరి ఏదైనా సేవ చేయాలుందమ్మా, నేను ఏం చెయ్యొచ్చునో చెప్పండి అని. కలయో వైష్ణవమాయయో తెలియక తబ్బిబ్బైన అమ్మమ్మగారు ఆమె చెయ్యి జాతి ఆంధ్ర మహిళా సభ కుటుంబం ప్రేమాస్పదురాలైన బిడ్డగా ఆహ్వాని తన నిష్కల్మష హృదయం సత్యభావం సేవానురక్తి శ్రీమతి సుగుణమణి మహిళా సభలు ప్రతి వాళ్ళ ఆత్మబంధువై తన పేరును సార్థకం చేసుకొని సుగుణమణి అనే పేరు. ఆనాడు ఆమెకు హోదా లేదు, జీతం లేదు, అన్నీ పందే. అమ్మమ్మగారు అనుక్షణం సభ నా బొండు అని అనుకునే వ్యక్తులు కావాలి. అంటే నా ప్రాణం, బొందంటే ప్రాణం కావాలి మన సభకు అంటూ ఉండే. ఆ మాటకు సజీవ రూపకల్పన శ్రీమతి సుగుణమణి. స్వహస్తాలతో అన్ని పనులు చేసి కాళ్ళు అరిగేటట్లు సభ పనుల మీద తిరిగి ఆమె క్రమేపీ సభలో ఒక భాగం, సభలో వెన్నెముక, ఒక పూస కూడా. ఇంతలో కస్తూర్బా జాతీయ స్మారక నిధి ఏర్పడడం, దుర్గాబాయమ్మ గారు ఆంధ్ర రాష్ట్ర శాఖకు ఆదర్శి కావడం, సుగుణమణి అందులో ప్రధాన పాత్ర వహించి చాలా సేవ చేయటం. 1948లో విజయవాడకు బదిలీ అయ్యారు. కొద్ది నెలలకే అరకులోయకు వెళ్ళారు. శ్రీ భూషణం దంపతులు వెళ్ళిన అరకులోయ ఆంధ్ర ఊటీగా పేరు పొందిన చల్లని చక్కని అడవి. అక్కడ స్థిరవాసులైన అడవి జాతుల వారు గిరిజనుడు ఆధునిక నాగరికతకు దూరం. వాళ్ళ చేత పనులు చేయించుకోవటమే తప్ప వాళ్ళని గురించి ఆలోచించే ఓపిక తీరిక ఎవరికి లేవు. ఓపిక తీరిక ఆసక్తి అమితంగా ఉన్న శ్రీమతి సుగుణమణి తమ ఇంట సంస్కరణ ఆరంభించి పరమ అయోమయ స్థితిలో ఉండే తమ పని కుర్రవాడిని బుజ్జగించి అక్షరాభ్యాసం చే వాడు వద్దని ఎలుగెత్తి పారిపోయిన సంకపట్టుకొని పలకపట్టుకొని వెంట తిరిగి వ్రాయటం చదవటం నేర్పారు. ఆంధ్ర మహిళా సభ పరిచయులు మిత్రుడు అప్పటికి విమెన్స్ వెల్ఫేర్ డైరెక్టర్ అయిన పారిజాతన్నాయుడు గారికి వ్రాసి ఆమె ద్వారా ఆటవిక గిరిజన యువకులకు అనేక సంక్షేమ కేంద్రాలు నెలకొని అక్కడ వాళ్ళు విస్తళ్ళు కొట్టడం, బట్టలు కత్తిరించడం, కొంత చదువు కూడా నేర్పి కేంద్రాల ద్వారా హెల్త్ మెంబర్లు నెలకొని ఆ స్త్రీలకు వైద్య సహకారం అందించసాగారు. పేదల పెన్నిధికి దొరికినట్టు ఆ స్త్రీలు ఎంతో సంతోషి
ఆనాటి కేంద్రాలు ఈనాటికి చక్కని కార్యక్రమాలతో అక్కడి ఆటవిక గిరిజన స్త్రీలకు సేవ చేస్తూనే భర్త ఉద్యోగరీత్యా ఆమె 1953లో కడప వెళ్ళారు. ఆమెతో అప్పటికే పరిచయం ఉండి ఆమె సేవా దీక్షను గమనించిన కడప రామసుబ్బమ్మ వెంటనే కడప మహిళా సమాజానికి ఆమెను ఉపాధ్యక్షురాలు చేసి శ్రీమతి సుగుణమణి కృషి ఫలితంగా మహిళా సమాజానికి అవసరమైన నిధులు వచ్చాయి. భవనాలు రిపేర్ అయ్యాయి. వివిధ శాఖల్లో సమాజం అభివృద్ధి పడి ఆమె ఏ పని చేశారు మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా చెయ్య. అందువలనే ఆ సమయంలో యుద్ధ నిధికి భారీ విరాళాలు సేకరించి 1957 నవంబర్ హైదరాబాద్ స్థిరవాసులుగా వచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా హైదరాబాదులో కూడా ఆంధ్ర మహిళా సభ అవసరమై ఆనవాయితీ ప్రకారం బర్కత్పురాలు అద్దె ఇళ్లలో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ శాఖ బోర్డు ఏర్పడి శ్రీమతులు సుగుణమణి లీలా గౌరీ బాజీలు కార్యదర్శినులుగా ఒక చేతి పనుల శాఖ అతి చిన్న ఆసుపత్రి ప్రారంభమై ఆసుపత్రి ఇవాళ బ్రహ్మాండమై నర్సింగ్ హోమై చేతి పనుల శాఖ రీజనల్ హ్యాండీక్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్గా ప్రభుత్వ సహకారంతో శ్రీమతి సుగుణమణి కృషి ఫలితంగా శిశు విహార్ హై స్కూల్ కండెన్స్డ్ కోర్సు క్లాసులు ఊపిరి పోసుకొని అతి చక్కగా ఆరోగ్యంగా తీర్చిదిద్దిన స్వతంత్ర భవనాలతో అవి అలరారుతున్నాయి. ఎంత ఆమె నిరంతర నిస్వార్థ సేవ గమని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఆమెను ఎన్నో సంఘాలను కమిటీలను మెంబరుగా వేసుకున్నారు. స్టేట్ సోషల్ అడ్వైజరీ బోర్డ్ ఇంప్లిమెంటింగ్ కమిటీలో మద్రాసమ్మ కడప సభ్యులుగా 5 ఏళ్ళు, రేడియో మహిళా మండలుల ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా 10 ఏళ్ళు, హ్యాండీక్రాఫ్ట్స్ అడ్వైజరీ బోర్డులో 6 ఏళ్ళు సభ్యులుగా, గాంధీ కస్తూర్బా సేవా సంఘం స్త్రీ శాఖ కార్యదర్శిగా 2 సంవత్సరాలు, ఆల్ ఇండియా రేడియో ఫారం అండ్ హోమ్ విభాగ సలహా సంఘ సభ్యులుగా 2 ఏళ్ళు, ప్రస్తుతం 1972 నుంచి ఆంధ్ర బాలానందం సంఘం వైస్ ప్రెసిడెంట్, 73 నుంచి రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వికలాంగుల శాఖ సలహా సంఘ సభ్యురాలు, 1974 నుంచి ఆంధ్ర రాష్ట్ర శారదా సంఘ చైర్మన్, 74 నుంచి రాష్ట్ర ప్రభుత్వ లేబర్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ మెంబర్, ఫీల్డ్ పబ్లిసిటీ డైరెక్టరేట్ వారి అడ్వైజరీ కమిటీ సభ్యులు. ఆమె ఎన్నో సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. అన్నిటికీ మించి ఆంధ్ర మహిళా సభ ప్రతి సభ్యురాలి ఆమె ఉత్తాప్తుల ప్రాణమిత్రులు. అంతకి మించిన బిరుదు ఇంకేం కావాలని. ఇవాళ చివరి మహిళామణి డాక్టర్ కొత్త లక్ష్మీ రఘురామయ్య. జననం 18/6/1920. అంటే కొత్త రఘురామయ్య గారి భార్య. కేంద్ర మంత్రిగా ఆయన చాలా కాలం పనిచేశారు. ఋగ్వేద కాలంలో స్త్రీలు అత్యున్నత గౌరవ స్థానంలో ఉండేవారు. నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ స్త్రీలకు ప్రాధాన్యం ఉండే. ధర్మపత్ని సమేతంగా ప్రతి ఒక్క విధి ధర్మం ఆచరించటానికి అలవాటు పడిన ఆర్య ఋషి పొంగవులు చివరకు తమ దేవుళ్లను కూడా ఒంటరిగా ఊహించుకోవటానికి ఇష్టం లేక పత్ని సమేతులుగానే ఆ దైవాలను ఆరాధించి, కానీ ఇవాళ గృహవేలు తమ తోటి వారైన స్త్రీలకు నోట్లో చీము నెత్తురు ఉన్నాయి, తమకు ఉన్నట్లే కోరికలు అభిలాషలు ఉంటాయని ఎందుకు గ్రహించరో నాకు అర్థం కాదు అని ఆవేదన చెందారామె. గడచిన సంవత్సరాలలో మనం ఏమైనా సాధించామా? పేదరికంపై నిలబడి వేదికల మీద నిలబడి గంటల కొద్దీ మనం
ఇచ్చిన ఉపన్యాసాలన్నీ ఉత్త కంఠశోషలుగా మిగిలాయ. వ్రాసిన ఉపన్యాసం పరంపరలన్నీ శుష్క దండగేన. కొండలు ఏమైనా కదిలాలేదు. అవి కథలు మహోద్వేగంతో పరవళ్ళు తొక్కుతూ వచ్చే మహానదులే కొండలను ఛేదించుకొని తమ గమ్యం చేరటం గమనార్. గంగా, గౌతమి, కృష్ణవేణుల మహోద్వేగాన్ని, మహోజ్వల ఉద్ధృతాన్ని స్త్రీలు సంతరించుకొని ముందుకు సాగు. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, ఎవరో అందించరు. మీరు శక్తి స్వరూపిణి. మీరు నిబిడీకృతమై ఉన్న శక్తిని గుర్తించరు. సమత, ధర్మంతో కూడిన సాహసం, వినయంతో కూడిన స్వేచ్ఛలతో పుష్టి అని నవతర స్త్రీలకు రూపకల్పన చెయ్యి. ఇటువంటి భావ పరంపర శ్రీమతి కొత్తా లక్ష్మీ రఘురామయ్య 1975లో గోవాలో జరిగిన ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్లో అధ్యక్షురాలుగా మాట్లాడిన విషయ. ఆమె మాటలు సహేతుక, శాస్త్రీయ, తర్కాల సహితం కావటం చాలా విలువ. అందువలనే ఏకబిగిన ఆమెను మూడవసారి కూడా ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్కు అధ్యక్షురాలుగా ఈ గౌరవం అందుకున్న తొలి మహిళ ఆమె. 1976 సెప్టెంబర్ 4 హైదరాబాద్ రవీంద్ర భారతిలో బ్రహ్మాండమైన సన్మాన సభ జరిపి 4 దశాబ్దాలుగా ఆమె చేసిన మహిళా సమాజ సేవ, సాహిత్య సేవ, సంఘ ఉద్ధరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంపొందించిన గౌరవించి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అధ్యక్షత వహించి బేగం అబీదా అహ్మద్ ప్రత్యేక సంచిక ఆవిష్కరించి నాటి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు ఆమె జీవన స్రవంతి గ్రంథాన్ని ఆవిష్కరించి సాధారణంగా కష్టాలు అనుభవించిన వారు కష్టాలలోంచి ఇతరులను తప్పించటానికి సంఘ సేవ చేస్తారు. తాము కష్టాలు భరించకపోయిన సున్నిత మనస్కు ఇతరుల కష్టాలను, బాధలను భరించలేక వాటిని నివారించాలని కొందరు సంఘ సేవకు పూనుకు మరికొందరు సకల సంతోష సౌఖ్యాలతో తాము నవ్వుతూ ఇతరులను నవ్వి వారి జీవితాలు ఆనందప్రదం చేయటానికి సంఘ సేవకు దిగుతారు. శ్రీమతి లక్ష్మి 3వ కోవకు చెందుతారు. సంపన్నులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు అయిన జంపాల వెంకటేశ్వర చౌదరి శ్రీమతి రత్నమాణిక్యమ్మల పెద్దమ్మాయిగా ఆమె 18/6/1920 గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో జన్మించి డాక్టర్ రాధాకృష్ణ రామస్వామి ఆమె ఏకైక స్కూల్ ఫైనల్ ముగించి మదనపల్లెలో దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ గురుకుల పద్ధతిలో నడుపుతున్న కాలేజీలో ఆమె ఇంటర్ చదివారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కజిన్స్ ఆయన భార్య శ్రీమతి మార్గరెట్ కజిన్స్ ఐరిష్ దేశీ అయినా భారతదేశాన్ని తమ మాతృదేశంగా స్వీకరించి హోమ్ రూల్ ఉద్యమం లాంటి నాటి నుంచి భారత జాతీయోద్యమంలో సన్నిహిత సత్వం ఉన్నారు. శ్రీమతి మార్గరెట్ కజిన్స్ ఖాదీధరి ఆంధ్ర మహిళలతో కలిసి సత్యాగ్రహాలు, పికెటింగులు చేసి 2 సార్లు అరెస్ట్, రాయవెల్లూరులో, మద్రాసులో జైలు శిక్ష అనుభవించేవారు. జాతీయ అభిమానం, దేశభక్తి, నిరాడంబర జీవనం, ఉన్నత ఆశయాలు తమ శిష్యులకు రంగరించి పోసి నిజమైన గాంధీయుల తయారు చేశారు. అస్పృశ్యత, మూఢాచారాలు, నిరక్షరాస్యత మదనపల్లి చుట్టుపక్కల నిర్మూలించటానికి ఆ పుణ్య దంపతుల ఆర్తితో
సంఘసేవ చేయడం శిష్యులకు నేర్పడం చేశారు. అందువల్ల అక్కడ చదివిన కుమారి లక్ష్మి లేత హృదయంలో గురు దంపతుల ఆదర్శాలు, ఆశయాలు, సేవారక్తి అధాతరంగా ముద్రపడి వంట జిత్తు అంటే జీర్ణించిపోయాయి. 1937 శ్రీమతి మార్గరెట్ కజిన్స్ నెలకొల్పిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్లో కుమారి లక్ష్మి సభ్యురాలి సమాజ పత్రిక అయిన స్త్రీ ధర్మలో ప్రయోజనాత్మకమైన వ్యాసాలు రాసేవారు. ఆ వేసవి సెలవుల్లో ఆమెకు కొత్త రఘురామయ్య గారితో వివాహమై ఆయన గుంటూరు జిల్లా తెనాలి తాకూలక సంగం జాగర్ల ముడివాడు. బారిస్టర్గా అప్పుడే విదేశాల నుండి తిరిగి వచ్చి శ్రీమతి లక్ష్మీ రఘురామయ్య మద్రాసు వాస్తవ్యులయ్య. ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో చదివి పట్టభద్రుడయ్య. ఆ కాలంలో మద్రాసు ఆంధ్రులకు చెన్నపల్లి ఆంధ్ర మహాసభ ఏకైక కూడలిస్తారు. అందువల్ల దంపతులిద్దరు అందులో సభ్యులయ్యారు. నేటి విఖ్యాత ఆంధ్ర మహిళా సభ ఆనాడు ఆంధ్ర మహిళా సభలో స్త్రీల శాఖగా ఉండే విడిపోయి ప్రత్యేక సంస్థగా నెలకొల్పబడిపోయి ప్రత్యేక సంస్థగా నెలకొంటే మహిళాభ్యుదయానికి కృషి చేయగలమన్న తలం దుర్గాబాయమ్మ వెల్లడించి శ్రీమతి లక్ష్మీ నిజమన్న. ఫలితంగా మైలాపూర్లో లజ్జ చాచి రోడ్డున ఆంధ్ర మహిళా సభ బోర్డు అవతరించి వ్యవస్థా సభ్యురాలైన శ్రీమతి లక్ష్మి ఆంధ్ర మహిళా సభలో వివిధ విభాగాల నిర్వహణలో సహకరించారు. కార్యనిర్వాహక సభ్యురాలుగా నాగేశ్వర శిశు విహారీ సహజదర్శిగా, విద్యా సాహిత్య శాఖల నిర్వాహకురాలుగా, నర్సింగ్ హోమ్ నిర్వాహక వర్గ సభ్యురాలుగా, జాయింట్ సెక్రటరీగా 11 సంవత్సరాలు నిర్వహించారు. మహిళా సభ ప్రెస్ మేనేజరుగా, సభ పత్రిక అయిన ఆంధ్ర మహిళ నిర్వాహకురాలుగా 5 ఏళ్లు సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె మూర్తి గంభీరమే అయిన హాస్యప్రియ. ప్రతి అక్షరంలో నిశితమైన విమర్శ, సున్నితమైన హాస్యం కలగా పులంగంగా ఉండి ఆమె సంపాదికాయ వ్యాసాలు, చివరకు పాక కళ చిట్కాలు కూడా అందరినీ ఆకర్షించేవి, అలరించే. హాస్య ధోరణితోనే జటిల సమస్యలను వివరిస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తూ రాసేవారు. ఆనాడు ఆమె రచించిన సింగినాదం, చిల్లిగవ్వ, హస్కు, మొగలి పొట్లం వంటి నవలలు వ్యాస సంపుటాలుగా చాలా ప్రసిద్ధి చెంది గృహలక్ష్మి, ఆంధ్రభూమి వంటి అనేక పత్రికలలో కూడా వ్యాసాలు రాశారు. ఆటలలో ఆసక్తి ఎక్కువ, స్వచ్ఛమైన మనసు, నిష్కపటమైన సూటిమ, జాతి కుల మత వర్గ భేదాలు లేని స్నేహభావం. రచయితగా ఆడంబరం, గర్వం కూడా రవంతైన ఆడంబరం, గర్వం లేని కారణంగా ఆంధ్ర మహిళా సభ సభ్యురాండ్రందరికీ ఆమె మన లక్ష్మీ రఘురాం గారు ఆమె ఉన్న పరిసరాలని నవ్వుల జల్లులతో చల్లగా హాయిగా ఉండి శ్రీమతి మార్గరెట్ కజిన్స్ దగ్గర సంఘ సేవా మంత్రోపదేశం పొందితే దుర్గాబాయమ్మ గారి దగ్గర సాధక సన్మార్గాన్ని విపులంగా తెలుసుకొని నిర్మాణాత్మక ప్రయోజనకర సంఘ సేవలు పండితులయ్య. విశ్వభారతి కళామందిరమనే హరిజన బాలల నర్సరీ స్కూలుకు అధ్యక్షురాలు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కార్యకలాపాలు ఉండనే ఉన్నాయి. 5 సంవత్సరాలపై ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలుగా సంస్కారం, సభ్యత, విజ్ఞత, విచక్షత ఉపయోగించి స్త్రీ జాతిని కించపరిచే దృశ్యాలు చాలా నిష్కర్షగా కత్తిరించి పారేసేవారు. ఏ పని చేసినా బాధ్యతగా నిర్వహించేవారు. అలా 20 ఏళ్ళు గడిచాయి. ఆమె భర్త రఘురామయ్య కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో 1957లో ఢిల్లీ వెళ్ళారు. అలవాటు పడిన చెయ్యి ఊరుకోకుండా సాంఘిక కార్యకలాపాల్లో ప్రవేశించి
ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి ఉపాధ్యక్షురాలై ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలు నాటికి నేటికి ఆ హోదా అలంకరించిన మహిళ ఆమె ఒక్కరి. అసోసియేషన్ అభ్యుదయం ప్రతి వాళ్ళ బాధ్యత అని, అందరూ దాని శ్రేయస్సుకు పాటు పడాలని స్వయంగా కృషి చేసి చూపించారు. సమాజ రజతోత్సవాలు వైభవంగా నిర్వహించి దానికి స్వంత భవన నిర్మాణం చేసి తీరాలని గట్టి తీర్మానం చేసి దాని ఫలితమే నేటి ఆంధ్ర భవన్. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్, జనరల్ సెక్రటరీగా 4 ఏళ్లు పనిచేసి ఉపాధ్యక్షురాలుగా 2 ఏళ్లు బాధ్యత వహించారు. అధ్యక్షురాలుగా 3వసారి ఎన్నికయ్యారు. ఆమె కేవలం సంఘ సేవిక. దానికోసమే తన రచనా సామర్థ్యాన్ని ఉపయోగించుకో మహిళా సమస్యలే ఆమె నవలల ఇతివృత్తం. మహిళా సమస్యల గురించే ఆమె నవల వ్యాసాలు ఇతర భాషల్లోకి అనువాదం పొంది ఒక నవలను ఇంగ్లండులో రేడియో నాటికగా ప్రసారం చేయటానికి ప్రయత్నం జరిగింది, అయిపోయింది. మహిళా సేవ, సంఘ సేవ తన పేరు ప్రఖ్యాతులతో కానీ కాలక్షేపంతో కానీ ఆమె దేన్ని ముడిపెట్ట. సేవ మహిళల కోసమే, మహిళల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. అందువల్లనే ఆమె రాజకీయాల్లోకి దిగరు. ముఠాతత్వాలకు దూరం, జాతి కుల మత వర్గ అవద్ధులను దాటి విశ్వవ్యాప్తంగా స్త్రీ అభ్యుదయాన్ని గురించే ఆలోచిస్తూ సంఘ సేవికగా వచ్చిన పలుకుబడి ఉద్యోగాలు, హోదాలు, పదవులు పెంపొందించుకోవటానికి వినియోగించుకో. సిరి సంపదలతో, సంతోష సౌఖ్యాలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆమె అహోరాత్రుడు పతితల పతనాన్ని కారణాలు ఆలోచిస్తూ ఉంటారు. వాటిని సరిచేసే మార్గాలు వెతుకు. మానసిక రుగ్మతకు గురై అయోమయ పరిస్థితిలో వెతుకు ఈడుస్తున్న బాలల గురించి వ్యధపడు. కాగితం మీద తప్ప ఆచరణలు, హక్కులు, అవకాశాలు లేని నిజ జీవితంలో అడుగడుగున సమస్యలనే ఎదుర్కొనే స్త్రీల విద్యా వ్యాసంగాలు, ఉద్యోగ అవకాశాలు, సురక్షిత మనుగడ, సంఘంలో స్థానం వంటి ఎన్నిటిని గురించో పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ సంఘం జాగర్ల ముడి, దుగ్గిరాలు, తెనాలి వంటి చోట్ల స్వయంగా మహిళా సమాజాలు స్థాపించారు. విజయవంతంగా నడిపారు. ప్రతి సమాజ బాగోగుల సమస్యలను అధ్యక్షులుగా స్వయంగా పరిశీలించేవారు. భారతీయ గ్రామీణ మహిళా సంఘానికి ఉపాధ్యక్షుడు, తెలుగు భాషా సమితి సభ్యురాలు, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ స్త్రీల సలహా సంఘ సభ్యులు, ఢిల్లీ విదేశీయ విద్యార్థి సంఘ ముఖ్య సలహా. ఈ విధంగా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దాదాపు 45 సంస్థలకు ఆమె ఈనాడు నిర్వాహకుడు, సలహాదారు, శ్రేయోభిలాషి. ఆ సంస్థల పనుల మీద అంతర్జాతీయ సభలు, సమావేశాల్లో పాల్గొనడానికి 45 సార్లు విదేశాలకు వెళ్ళొచ్చారు. ఆమెకు స్త్రీలు, పిల్లల సమస్యలని అవగతాలే అవటంతో ఈ జాతీయ సమావేశాలు భారత స్త్రీల పరిస్థితులను క్షుణ్ణంగా చర్చిస్తూ ఉంటాయి. దేశాలలో ఆమెకు పరిచితులు, స్నేహితులు ఎంతోమంది లెక్కలేనంతలో. కానీ ఎక్కడ ఎవరు అడిగినా మా దేశం పేద దేశం కాదు, అనారోగ్యం, అజ్ఞానం ఉండదు, కానీ మా దేశంలో విశాలమైన నదులు, ఉత్తుంగ పర్వతాలు, యుగ యుగాల సంస్కృతి ఉన్నది, నాకు అవే స్వర్గతుల్యం అంట. ఆమెకున్న వ్యాసంగాల రీత్యా భారతదేశంలో పెద్ద గొప్పవారు, హోదాలు ఉన్నవారు, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, విదేశాల్లో ఆమెను కలుసుకునే పెద్ద వందల సంఖ్యలో ఉంది. నాగరిక సమాజం యావత్ ఆమెకు పశుపరి. కానీ ఆమె వేషభాషలు, సంస్కృతిలో ఆంధ్ర గ్రామీణ స్త్రీ
భూములు, పంటలు, సాగుబడి, రాబడి, కష్టం, నష్టం అన్నీ ఆమె కూలంకషంగా సాధికారంగా చర్చించగలరు, వివరించగలరు. 1967 మార్చిలో రష్యన్ మహిళా సంఘం వారు సంఘ స్వర్ణోత్సవ సందర్భంలో ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెసుల ప్రతినిధిగా ఆమెను ఆహ్వానిస్తే వెళ్ళి సోషలిస్టు సమాజంలో స్త్రీల పాత్ర అనే విషయంపై ఆమె అభిప్రాయం వినిపి ఆ సందర్భంలో ఆమె రష్యన్ వ్యవసాయ శాఖ సందర్శి అధికారులతో ప్రసంగి సహేతుకంగా సోదాహరణంగా భారత కర్షకుడు తమ పరిమిత పరిజ్ఞానంతో పండిస్తున్న పంటను రష్యన్ కర్షకుడు తమ ఆధునిక పరిజ్ఞానంతో యంత్ర సాయంతో పండిస్తున్న మొత్తాలకు ఏ విధంగా తగ్గవని అక్షరాల అంకెలతో ఆమె వివరించి ఆమె వ్యావసాయిక పరిజ్ఞానాన్ని విపులీకరణ శక్తికి సంతృప్తులై రష్యన్ ప్రభుత్వం వారు పతక బహుమతులతో ఆమెను సన్మాని ఏ విషయం చర్చించినా అంతటి పరిజ్ఞానం వివరాలతో అవతలి వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పగలుగుతాం. 1976 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భాన్ని ఆమెను సత్కరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాడు గౌరవించి ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి ఆమె జీవన స్రవంతి పుస్తక రూపంగా వచ్చి అనేక అభినందన సంచికలు, ప్రత్యేక సంచికలు ఆమె చేసిన సంఘ సేవ విపులీకరిస్తూ వెలువడ్డ. కొందరు తమ రచనలు కృతి ఇచ్చి గౌరవించి ఆమె ప్రతి ఒక్కరిని ఒకే రీతితో ఆప్యాయతతో ఆత్మీయతతో గౌరవించగల ఆ సామర్థ్యం గల ఉన్నతులు విశాల హృదయులు అందువల్లనే ఆమె ప్రజల వ్యక్తి. ఆమె పలకరించి మాట్లాడుతూ ఉంటే అభాగ్యుడు, అక్షర జ్ఞానం లేనివాడు, అనాగరికులు కూడా నిరబ్బరంగా నిలబడి తమ గోడు విన్నవించుకోగలుగుతారు, దారి వెతుక్కోగలరు. సంతృప్తులై నవ్వు ముఖాలతో ఒక నిస్వార్థ సంఘ సేవికకు అంతకన్నా కోరతగిన ఫలితం ఏముంటుంది అనేటువంటి ఈ 62 మంది మహిళా మణులతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళా మణులతో ఈ పుస్తకం స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళ అనేటువంటి ఈ పుస్తకాన్ని పురాతత్వ శాఖ ప్రచురించింది. దాని సంపాదకులుగా ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఆయన సంపాదకత్వంలో ఇది వెలువడి. శ్రీమతి అచ్యుతుని గిరిజ అనే ఆమె ఈ వ్యాసాలన్నీ చాలా పకడ్బందీ, ఎంతో రెఫరెన్సులతో ఎన్నో విషయాలు లోతుగా చర్చించి రాశారు. ఈ దాంతో ఈ ఎపిసోడ్తో ఈ 19వ ఎపిసోడ్తో ఈ పుస్తకం పూర్తయిపోయింది. మళ్ళా రేపటి నుంచి మరొక కొత్త విషయంలోకి మనం ప్రవేశిస్తాం. ఎంతోమంది చాలా ఆసక్తితో చూస్తున్నట్టుగా ఇక్కడ వీఆర్ వాచింగ్ అని పెడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళ అభిప్రాయాలు కూడా ఫేస్బుక్లో విడిగా రాస్తే చదువుతారు చాలా. నేను ఎవరితో కూడా మాట్లాడటం నేను ఎప్పుడు చేయలేదు కనుక మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఫేస్బుక్ ద్వారా. ఒక మంచి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనుభూతి మీకు కలిగి ఉంటే దాన్ని తప్పగా స్పందిస్తే చాలా మంచిది. ఇక్కడ నేను చూస్తున్నానంటే చాలా సంతోషం. స్పందిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.